ఆర్ యు రెడీ? 2, యథాస్థితికి తీసుకొని రాగలడు. ఆమేన్, హల్లెలూయా. యథాస్థితికి తీసుకొని రాగలడు. నాతో పాటు చెప్పండి, యథాస్థితికి తీసుకొని రాగలడు. యథాస్థితికి మళ్ళీ తీసుకురాగలడంటే దానికి అర్థం ఏంటి? ఇదివరకు చాలా బాగా బతికారు, ఇప్పుడు మొత్తం పరిస్థితులు మొత్తం అతలాకుతలం అయిపోయినాయి. కానీ దేవుడు అంటాడు, మళ్ళా నేను యథాస్థితికి తీసుకొస్తా. ఇదివరకు మంచి ఆరోగ్యంగా ఉండేదానివి, మొత్తం ఆరోగ్యం క్షీణించింది. దేవాది దేవుడు అంటున్నాడు, మళ్ళా నేను యథాస్థితికి తీసుకొస్తా. దావీదు చాలా అద్భుతంగా జీవించాడు, కానీ ముక్క చక్కలైపోయింది జీవితం. దేవుని దగ్గర గోజాడాడు, మళ్ళా యథాస్థితికి తీసుకొచ్చాడు. ఈ రోజున సృష్టికర్త మరలా నిన్ను యథాస్థితికి తీసుకురావాలని ఆశిస్తున్నాడు. కార్యం చేస్తాడు ఆయన కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు, యథాస్థితికి తీసుకొస్తాడు. 2 రకాల దొంగలు ఉన్నారు. 1 కనబడే దొంగ, 2 కనబడని దొంగ. ఈ కనబడే దొంగ వెనకాల సాతానుగాడు ఉన్నాడు, కనబడని దొంగ వెనకాల కూడా సాతానుగాడు ఉన్నాడు. ఆ కనబడే దొంగ ద్వారా కలిగిన నష్టము నుండి నా దేవుడు నిన్ను యథాస్థితికి తీసుకురాబోతున్నాడు. కనబడని దొంగ నుండి కలిగిన నష్టము నుండి నా దేవుడు నిన్ను బయట తీసుకొచ్చి యథాస్థితికి తీసుకురాబోతున్నాడు. కనబడే దొంగ మంచాన్ని, బెడ్ని దొంగతనం చేస్తాడు. కనబడని దొంగ నీ నిద్రని దొంగతనం చేస్తాడు. కనబడే దొంగ ఫుడ్, నీ ఆహారాన్ని, బియ్యం బస్తాన్ని, నూనెను, కందిపప్పును, జీడిపప్పును, పిస్తాను, బాదం పప్పును దొంగతనం చేస్తాడు. కనబడని దొంగ ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తాడు. కనబడే దొంగ పుస్తకాలని, ల్యాప్టాప్ని, నీ ఫోన్ని, నీ సర్టిఫికెట్ని దొంగతనం చేస్తాడు. కనబడని దొంగ నీ తెలివితేటల్ని, నీ సామర్థ్యాన్ని దొంగతనం చేస్తాడు. కనబడే దొంగ నీ వివాహ రింగ్ని, మ్యారేజ్ రింగ్ని, వివాహ ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని దొంగతనం చేస్తాడు. కనబడని దొంగ నీ ఐక్యతను, నీ బలమును వాడు దొంగతనం చేసేస్తాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఈ రోజున కనబడే దొంగ ఏదైతే నష్టం తీసుకొచ్చాడో, కనబడని దొంగ ఏదైతే నష్టం తీసుకొచ్చాడో దాని నుండి బయటికి తీసుకొచ్చి యథావిధికి స్థితిలోనికి తీసుకురావాలని, యథాస్థితికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీకు తెలుసా, కనబడని దొంగ, ఆర్ యు రెడీ? 2021లో అనేక మందిని తీసుకెళ్ళిపోయాడు. కనబడని దొంగవాడు, కనబడని దొంగ, ఎవరికి కనబడట్లా. కానీ నా దేవుడు అంటాడు, అది తీసుకొచ్చిన నష్టములో, నీ ఇంట్లో ఎంత నష్టం తీసుకొచ్చిందో, పట్టణము, రాష్ట్రంలో, దేశం తీసుకొచ్చిందో, నేను మరలా యథాస్థితికి తీసుకొస్తా. అది ఎలా జరిగిద్దో నీకే అర్థం కాదు. అది ఇప్పుడు ప్రపంచం యొక్క స్థితి ఎలాగుందంటే మొత్తం తలకిందలైపోయింది. కానీ దేవాది దేవుడు అన్నాడు, నా ప్రజలారా, నా పేరు పెట్టిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని నా సన్నిధిని వెతికి చెడు మార్గములు విడిచి నా వైపు చూసిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థతపరుస్తా, యథాస్థితికి నేను తీసుకొస్తా. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నమ్ముట నీ వలనే అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. వాక్యం వింటుండగా ఇది ఎలా జరిగిద్దన్నయ్యా, అది నీకేదో ఇదేదో ఆశ్చర్యంగా ఉండొచ్చు. నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాడు ఆయన. యథాస్థితికి నేను తీసుకొస్తాను మరలా. హల్లెలూయా. మనుషులు ఆయన వారు, వైద్యులు ఆయన వారు, అధికారులు ఆయన వారు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు ఆయన వారు, విశ్వాసులు మనం అందరం ఆయన చెందిన కుమారులం, కుమార్తెలం. యథాస్థితికి ఆయన తీసుకొస్తాడు. నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు, నీ ఇంట్లో కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు. అవి పరుపు పీల్చేయట్లా, సాప పీల్చేయట్లా, మ్యాట్రస్ పరుపు పీల్చేయట్లా, ఆ దుప్పటి పీల్చేయట్లా,
ప్రతి కన్నీటి బొట్టును, దేవుని బిడ్డలు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన తిత్తులో దాచి ఉన్నాడు. ఎప్పుడు యథాస్థితికి వస్తుందా అని 2 సంవత్సరాలు వేచి ఉన్న మనలతో దేవుడు అన్నాడు, నేను తీసుకొస్తా, నేను జోక్యం చేసుకుంటా. ఒక్క మాట చాలా ఆయన. హల్లెలూయా. పరిస్థితికి మార్పు తీసుకురాగలడు. యోవేలు గ్రంథం 2:25 చెప్తుంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానే నీకిస్తా, మరలానే నీకిస్తా. హల్లెలూయా. కరోనా తినేసిన వాటిని నేను మరలానే నీకు తెస్తా, యథాస్థితికి మరలా తీసుకొస్తా. హల్లెలూయా. సమయాన్ని, సంవత్సరాన్ని తీసుకొస్తా. అంటే 2019 మళ్ళా ఇస్తాడని కాదు నేను అనేది, 2020, 2016 ఇస్తాడని కాదు. అప్పుడు చెయ్యాల్సింది 2 సంవత్సరాలు చేయాల్సింది 6 నెలల్లో జరిగేటట్లు ఆయన చేయగలడు. నమ్ముతున్నా నేను. హల్లెలూయా. నమ్మే వాళ్ళ ఇంట్లో చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. 10 సంవత్సరాల్లో చేయవలసింది 1 నెలలో ఆయన జరిపించగలడు. 100 సంవత్సరాల్లో చేయగలిగింది 1 సంవత్సరంలో జరిపించగలడు ఆయన. అంత శక్తి కలిగిన వాడు. యథాస్థితికి మరలా నేను తీసుకొస్తా. ఇర్మియా గ్రంథం 30:7 కాబట్టి ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడి తిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక యూదా వారి మీదకును యెరూషలేము నివాసులందరి మీదకును రప్పించదని నేను చెప్పిన కీడంతా వారి మీదకి రప్పించుచున్నాను అని చెప్పి కింద వాక్యంలో చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? నేను వారి గాయాల్ని కడతా, వారిని నేను స్వస్థత పరుస్తా, నేను మరలా యథాస్థితికి తీసుకొస్తా. హల్లెలూయా. మళ్ళా యథాస్థితికి నేను తీసుకొస్తా. 1 తిమోతి రాసిన పత్రిక 1:19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. మళ్ళా చూడండి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇదివరకు విశ్వాసములో బాగా నిలబడ్డారు, కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడం వలన, దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడం వలన, ప్రార్థన చేసిన పరిస్థితులకు మార్పు రాకపోవడం వలన, దేవుడు లేడు, ఎవ్వడు లేడని విశ్వాసం వదిలేసుకున్నారే. మరలా నేను విశ్వాసంలోనికి నడిపిస్తా, మరలా యథాస్థితికి నేను తీసుకొస్తా. హల్లెలూయా. అనేక మంది యేసు ప్రభువారిని కొన్ని సంవత్సరాలు వెంబడించి అనుకున్న ఉద్యోగంలో ఏ మార్పు కలగల, అనుకున్న వాటిలో ఏ మార్పు కలగల, పిల్లల్లో ఏ మార్పు కలగల, వ్యాపారంలో ఏ మార్పు కలగలేదని యేసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసపు ఓడను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసంలో ఓడ బద్దలైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు, మళ్ళా యథాస్థితికి తీసుకొస్తా. ప్రార్థన చేసినా మా నాన్న బతకలేదండి అని కొంతమంది యేసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నా దేవుడు అంటున్నారు, నేను మళ్ళా యథాస్థితికి తీసుకొస్తా. ఆసక్తితో ఆయన చేయబోతున్నాడు. ఆయన ఒక చెల్లి మన మందిరానికి వచ్చేది. ఆమె వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థన చేసిందంట. ఆమెకి చెల్లికి వివాహమైంది, 2 పిల్లలు. ఆ తల్లి వృద్ధాప్యములు వచ్చింది, ప్రార్థన చేసినా మరణించింది. తద్వారా నాకు దేవుడొద్దు, ఎవరొద్దు, మా అమ్మ లేని లోకం నేను ఉండలేను అని చెప్పేసి యేసుప్రభు వద్దు. ఏంటమ్మా మానేసావంటే, ప్రార్థన చేసినా సరే మా అమ్మ బతకలా, ఇక నాకు యేసుప్రభు వద్దు. ఓహో, 1వ సంవత్సరం అలాగైంది, 2వ సంవత్సరం అలాగైంది. నేను అనుకున్నా ఇక మందిరానికి రాదు అనుకున్నా. కానీ దేవాది దేవుడు అన్నాడు, ఆమె విశ్వాసమును మళ్ళా నేను తీసుకొస్తా, యథాస్థితికి తీసుకొస్తా. దేవాది దేవుని మహాకృప వలన మరలా మందిరానికి రావటం ప్రారంభించింది. యథాస్థితికి నేను తీసుకొస్తా. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామంలో బిడ్డల విషయంలో ప్రార్థన చేసి, లేకపోతే భర్త గారి విషయంలో ప్రార్థన చేసి, కుటుంబ విషయంలో ప్రార్థన చేసి అవేమి జరక్క ఈ రోజున విశ్వాసాన్ని విడిచిపెట్టావే, మరలా నేను యథాస్థితికి తీసుకొస్తా. నీ విశ్వాసాన్ని తీసుకొస్తా, ఆస్తిని తీసుకొస్తా, ఆర్థికాన్ని నేను తిరిగి తీసుకొస్తా, ఆరోగ్యాన్ని నేను తిరిగి తీసుకొస్తా, నీ బిడ్డలను నేను తిరిగి తీసుకొస్తా, విశ్వాసం నేను తిరిగి తీసుకొస్తా, యథాస్థితికి నేను తీసుకొస్తా. అది నేనే కార్యం చేస్తా, ఇంకొకరికి బాధ్యత అప్పగించను, నేనే కార్యం చేస్తా. యథాస్థితికి నేను తీసుకొస్తా. హల్లెలూయా.
ధైర్యంగా ఉండు, యథాస్థితికి తీసుకొస్తా. ఇది ఏదో నా నోటికొచ్చిన మాట చెప్పట్లా, దేవుడు నా ప్రార్థన చేస్తుండగా ఇచ్చిన వాక్కు నీకు అందిస్తున్నా. నేను తీసుకొస్తాను మళ్ళా యథాస్థితికి. అపోస్తల కార్యం 2:17 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందరు. దానికి అర్థం, మరొక అర్థం ఏంటి తెలుసా? నేను మీ దర్శనాలు జరిగేటట్టు చేస్తా, మీ స్వప్నాలు జరిగేటట్టు చేస్తా, యథాస్థితికి నేను మళ్ళా తీసుకొస్తా. హల్లెలూయా.